హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ రాత్రి 10:20 అవుతుంది. ఈ టైంకి వీడియో రికార్డింగ్ చేయడానికి గల కారణం ఏంటిదో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, జై బాలయ్య. జై బాలయ్య అంటే జై బాలయ్య అంతే. ఈ టైంకి వీడియో అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ సినిమా కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో, ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో. ఆల్రెడీ మార్నింగ్ నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి నేను వెయిట్ చేసిన దానికి అండ్ అలాగే అభిమానులు వెయిట్ చేసిన దానికి, అభిమానులు నిజంగా బాలయ్య బాబు గారి అభిమానులకు హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నిజంగా వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం మేము అసలు కళ్ళు కూడా ఊహించాం. ఆ రేంజ్ లో కష్టపడ్డారు. నిజంగా సినిమాపై ఇప్పుడున్న హైప్ చూస్తుంటే నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. ఆ రేంజ్ లో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఆకాశమే హద్దు అన్న రేంజ్ లో అఖండ 2 తాండవం మూవీపై అంచనాలు అయితే నెలకొన్నాయి. ఎస్, అసలు కల్లో కూడా ఊహించని రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కల్లో కూడా ఊహించని రేంజ్ ఎక్స్పెక్టేషన్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అఖండ 2 తాండవం మూవీ రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా 10:17 రిలీజ్ చేస్తున్నట్టు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ అయిన రామ్ అచంఠా గారు ఆల్రెడీ ట్వీట్ వేశారు. సో ఆ ట్వీట్ చూసిన తర్వాత ఇంకెవరికైనా నిద్ర పడుతుందా? ఆల్మోస్ట్ ఎవరికి పట్టదమ్మా. ఈ పార్టీ కూడా వేలల్లో లైక్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నేను పడుకున్నాను. సో నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ఆల్మోస్ట్ నా 5 ఫ్రెండ్స్ ఉన్నారబ్బా. 5 ఫోన్ చేశాను. ఈ రోజు కంపల్సరీగా అఖండ 2 తాండవం మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వస్తుంది. 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఫాలో చేసి కొట్టండి. జస్ట్ నోటిఫికేషన్ ఏదున్నా సరే రావాలి. ఒకవేళ నేను పడుకున్నా సరే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఒకవేళ నేను పడుకోకపోతే ఓకే, ఒకవేళ పడుకుంటూ పోతే కుదరదు. నాకు ఈ రోజు కంపల్సరీగా అప్డేట్ వస్తుంది. వెయిట్ చేయండి రా అయ్యా అని చెప్పి ఆల్రెడీ నా 5 ఫ్రెండ్స్ అయితే చెప్పడం జరిగింది. సో 5 ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారబ్బా. నేనే ఒక తిక్కలో ఉంటే వాళ్ళు బాలయ్య బాబు కోసం ఆ రేంజ్ తిక్కలో ఉన్నారంటే అర్థం చేసుకోండి. సో మొత్తానికి అఖండ 2 తాండవం మూవీ అయితే అనుకున్నట్టుగానే ఆల్రెడీ మార్నింగ్ వీడియో చేసినట్టుగానే డిసెంబర్ 12 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అండ్ అలాగే ఈ సినిమా ప్రీమియర్స్ ఒక రోజు ముందుగానే డిసెంబర్ 11 ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. సో ఆల్రెడీ ముందుగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. ఆల్రెడీ తెలుసు సినిమా డిసెంబర్ 12 వస్తుంది. ఆల్రెడీ ఈ రోజు పొద్దున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏరోస్ మీడియా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడంతో సినిమాకి అనుమతి వచ్చింది ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందంట. ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రం 7-8 ఆ టైంలో ఇవ్వడం జరిగిందంట. సో 9:30 అయితే వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు కంపల్సరీ అప్డేట్ ఇవ్వాలని చెప్పి ఈ టైం అయితే అప్డేట్ ఇచ్చారంట. సో ఏదైతే ఉంది మొత్తానికి అప్డేట్ అయితే వచ్చింది. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయాయి. మొత్తానికి అఖండ 2 తాండవం మూవీ మన ముందుకు అయితే రాబోతుంది. సో ఇక బాలయ్య బాబు గారి అభిమానులు పండగకి సిద్ధమైపోండి. ఇక సర్జికల్ స్ట్రైక్ ఇక అస్సలు ఆగేదే లేదు. ఇక ఎవ్వరు కూడా ఆపేవాళ్ళు లేరు. ఇక మన బాలయ్య బాబు గారి తాండవం థియేటర్ లో ఇంకా ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ ఉంటుందో, ఏ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉంటుందో ఇక చూసుకోండి. ఇక స్టార్ట్ అయిపోద్ది. ఇక రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ కు ఊచొక్కతో స్టార్ట్ అయిపోద్ది. ఒక్కరోజే కదా గ్యాప్. ఎల్లుండి నుంచి ప్రీమియర్స్ పడతాయి. ఆల్రెడీ నైట్ 10 ఎల్లుండే. ఇక వెయిటింగ్ ఏం లేదు. జస్ట్ 24 hours లో మన అఖండ 2 తాండవం మూవీ ప్రీమియర్స్ కూడా పడిపోతున్నాయి. 48 hours లో ఈ పాటికి ఎల్లుండి ఈ పాటికి ప్రీమియర్స్ పడిపోతాయి. సో ఇక థియేటర్స్ కి ఊచకపోతే నిజంగా ఈ సినిమా వాయిదా పడడం పక్కన పెడితే, సినిమా వాయిదా పడినందుకు ఈ సినిమాపై అంచనా అయితే నెక్స్ట్ లెవెల్లో ఏర్పడిపోయాయని చెప్పొచ్చు. నిజంగా ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. అసలు ఎక్కడ విన్నా ఏం మాట్లాడుకున్నా సరే అఖండ 2 తాండవం మూవీ గురించి అయిపోయిందంటే ఆలోచించండి. ఈ సినిమాపై ఏ రేంజ్ లో హైప్ నెలకొందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంతే. అఖండ 2 తాండవం మూవీతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, ఫిక్స్ అయిపోండి. సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ పాటికి ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సోషల్ మీడియా మొత్తం కూడా ఒక ఊపేస్తున్నారు. డిసెంబర్ 12 రిలీజ్ అని చెప్పి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక సెలబ్రేషన్ కి రెడీ అయిపోయింది. ఇంకేం మాట్లాడదాం. మొత్తానికి రేపైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను గైస్. సో మొత్తానికి మన బాలయ్య బాబు గారి అభిమానులు అయితే హ్యాపీగా ఉన్నారు. సో అది సంతోషం. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.